వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను చైతన్య అనే పేరులో పవర్ ఎంత. సో లెటర్ సి ఈజ్ ఎ వెరీ గుడ్ లెటర్. సితో చిరంజీవి, సితో చంద్రశేఖరరావు గారు, సితో చంద్రబాబు చాలా మంచి పొజిషన్లకు వచ్చారు, పెద్ద పెద్ద పదవులు అనుభవించారు, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చారు. సో సి ఈజ్ ఎ లెటర్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సికి సంఖ్యాబలం 3 అంటే దేవతల గురువు జూపిటర్. సో దేవతల దీవెనల వల్ల వీళ్ళు తెలివైన వాళ్ళు, నిజాయితీ పరులు, 70% మాట మీద ఉండేవాళ్ళు, వీళ్ళకి దయాగుణం ఎక్కువ. సో ఎవరైనా బాధపడతా వీళ్ళు కనబడితే వీళ్ళు హెల్ప్ చేసే నేచర్ ఈ సి వాళ్ళకు ఉంటుంది. సో సి ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ మల్టిపుల్ థాట్స్ ఉంటాయి మైండ్లో. ఒక పని చేస్తా ఇంకో పని గురించి ఆలోచించే కెపాసిటీ ఉంటుంది. బట్ సిలో ఉండి కూడా పర్సనల్ లైఫ్ గురించే, జాబ్లో సక్సెస్ ఉండొచ్చు, వ్యాపారంలో సక్సెస్ ఉండొచ్చు, పర్సనల్ లైఫ్ ఫెయిల్ అయిపోయేది చైతన్య పేరులో. రీసెంట్గా పెద్ద విఐపి కొడుకు కూడా పెద్ద ఫ్యామిలీలో అమ్మాయిని చేసుకున్నాడు, పెద్ద పోలీస్ ఆయన కొడుకు చైతన్య. హీ గాట్ డైవర్స్డ్. సో ఈ చైతన్యలో ఏముందో నేను నంబర్లు వేసి చూపిస్తాను. బిఫోర్ దట్ మీ పేరులో బలం తెలుసుకోవడానికి, సో దిస్ ఇస్ ద నంబర్. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 9966000317. సెకండ్ నంబర్ 9133789199 9133789199. థర్డ్ నంబర్ 8688157777 8688157777. సో ఈ నంబర్లు మీరు వాట్సాప్ చేస్తే మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా, బాగుంటే మీరు చాలా లక్కీ అండి అని చెప్పి వాయిస్ ఇస్తాను. బాగాలేకపోతే మీ పేరులో కరెక్షన్ అవసరము అని వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అది మంచిది. అండ్ ఆల్ ద వాయిస్ ఈజ్ గివన్ టు యూ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు చైతన్య. సో ఈ చైతన్యలో సమ్ డిఫెక్ట్ ఉండేది పైథాగరస్ సిస్టంలో డిఫెక్ట్ ఉండేది రాస్తున్నాను. ఎయిట్ 13 14 16 25 26 34 37. ఈ 37 నంబర్ మంచి నంబర్. దీంట్లో ఓవల్స్ ఏ, ఐ, ఏ, సో 19 ఓవల్స్ అండ్ 18 కాన్సనెంట్స్. ఈ 2 డిఫెక్ట్స్ ఉన్నాయి. టోటల్ నంబర్ 37 మంచి నంబర్. దీనివల్ల వీళ్ళు పేరులోకి మంచి పొజిషన్లోకి వస్తారు, మంచి స్టేటస్లోకి వస్తారు. ఈ 19 నంబర్ పైనుంచి కిందకి తీసుకొచ్చే నంబర్. ఈ 19 నంబర్ ఉండే హీరో శ్రీహరి కానీ, సావిత్రి గారు కానీ, సిల్క్ స్మిత గారు కానీ టైటానిక్ మునిగిపోవడానికి కూడా ఐఐఏ కారణం. సో శ్రీహరిలో ఐఐఏ, సావిత్రిలో ఐఐఏ, సిల్క్ స్మితలో ఐఐఏ అండ్ చైతన్య ఆ నంబర్ ఐఐఏ ఈజ్ ఈక్వల్ టు 19. చైతన్య 19 నంబర్. మానసిక ఆందోళన, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం. అండ్ మోస్ట్ డేంజరస్ నంబర్ 18. ఈ 18 నంబర్ డబ్బులో ఉన్న, పేరులో ఉన్న కాపురం లేకుండా చేస్తుంది. ఒక పెళ్ళైనా డైవర్స్, 2 పెళ్ళైనా డైవర్స్, 3 పెళ్ళైనా డైవర్స్. ఎందుకంటే 18 నంబర్కి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. సో చైతన్య అనే పేరులో 18 వల్ల టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్ అండ్ వయసు పెరిగే కొందికి, అంటే యూజువల్గా పెళ్ళయ్యే వరకు ఒకలాగా ఉంటారు, జాలీగా ఉంటారు. పెళ్ళైనాక వైఫ్తో సీరియస్గా ఉంటారు, వీళ్ళందరితో బాగుంటారు. సో ఏం చేసినా తప్పే, చిన్న విషయం సాగ తీసుకుంటూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. ఏది చేసినా రాంగ్. ఒకరోజు అది చేస్తే రైట్ అంటాడు, ఒకసారి ఇది చేస్తే రాంగ్ అంటాడు. సో 18 నంబర్ ఈజ్ అ నంబర్ ఆఫ్ డైవర్స్, అన్వాంటెడ్ కోరల్స్ అండ్ నో పీస్ ఇన్ ద హౌస్. ఇంటి బయట బాగుంది, ఇంటి బయట ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది అనుకున్న నంబర్ 18 నంబర్. సో చైతన్య అనే పేరులో ఈ 18 నంబర్ వల్ల పర్సనల్ లైఫ్లో
ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ చైతన్యాన్ని ఎక్కువ మంది చైతు అంటారు. ఇది ఇంకా డేంజర్. చైతన్యాన్ని ఎక్కువ మంది చైతు, CHITHU. ఈ చైతులో ఒక ఏ, ఒక ఐ, ఒక యు. ఎవరు పిలిచే పేరులోనే ఒక ఏ, ఒక ఐ, ఒక యు మాత్రమే ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు డెత్. నేను డైలీ కనీసం ఒక 5 నుంచి 10 మంది ఈ ఏఐయు వాళ్ళని చూస్తా. లైక్ తులసి, లైక్ మాధురి, లైక్ పూజిత, రుత్విక అండ్ చాలా పేర్లు ఇలా కట్ చేసి. ఐశ్వర్య ఉంటుంది ఐషు అంటారు, వైష్ణవిని వైషు అంటారు, చైతన్యాన్ని చైతు అంటారు. ఏ అంటే 1, ఐ అంటే 9, యు అంటే 3, 13వ నంబర్. ఇలా ఏఐయు ఉన్న కునాల్ సింగ్ ప్రేమికుల రోజు సినిమాలో సోనాలి బీంద్ర పక్కన యాక్ట్ చేశాడు ఈ పిల్లోడు. ఆర్థిక ఇబ్బందులతో 30 ఏళ్ళు దాటకుందని సూసైడ్ చేసుకున్నాడు. సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు. యువరాజ్ సింగ్ మొత్తం పేరులో యుఏఐ మాత్రమే ఉంటుంది, మిగతా ఇంకే ఓవోలో ఉండదు. 30 ఏళ్ళకే క్యాన్సర్ అటాక్ అయింది. ఇలా తీసుకుంటే రష్యా ఒక యు, ఒక ఐ, ఒక ఏ. ఒక 20 ఇయర్స్ బ్యాక్ అంటే 1995లో 15 ముక్కలైంది, విడిపోయింది దేశం. ఇప్పుడు 2 ఏళ్లుగా యుద్ధంలో ఉంది. ఇలా యుఐఏ ఉంటే ఏదో కష్టం. యుద్ధంలో ఉంటే ఎలా డెవలప్ అవుతాం? ఇలా ముక్కలైతే విడిపోతా ఉంటే డెవలప్ ఎలా వస్తుంది? సో సింగర్ సునీతకి డైవర్స్ అవ్వడం, మురళిన వాడి కోపం ఎక్కువ ఉండడం, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవ్వడము కామన్గా చూస్తుంటాం. సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం. నా దగ్గరికి ప్రతి మంత్ కనీసం 5-6 మంది సునీతలు వస్తున్నారు, హెల్త్ బాగాలేదు అనేసి. హెల్త్ బాగాలేకపోవడం కారణం ఈ ఏఐయు. సో మీ పేరులో కూడా ఇలా ఏఐయు ఉన్న, 2 యూలు ఉన్న, 2 ఐలు ఉన్న, 2 ఈలు 2 ఏలు ఉన్న, 2 ఈలు ఒక ఐ ఒక ఏ ఉన్న మీ పేరులో డేంజర్ ఉంది. సో పుట్టుకలో ఉన్న ఎనర్జీ ఎక్కువ రోజులు కాపాడుకోలేదు. 100% చైతన్య అన్న చైతు అన్న కరెక్షన్ అవసరం ఉంది. సో మీ పేరు చైతన్య అయితే వెంటనే స్క్రీన్లో కనిపిస్తున్న పైన 2 నంబర్స్, కింద 3 నంబర్స్ కాల్ చేసి మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ప్రతి బుధవారం మరియు ఆదివారం. సో నేరుగా వచ్చి కలవచ్చు. నేరుగా రాలేమన్నోళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. కరెక్షన్స్ సేమ్, స్పెల్లింగ్ ఎలా రాయాలి, కరెక్షన్ ఎలా తీసుకోవాలి క్లియర్గా చెప్తాను. లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, అండ్ మార్చిన పేరుని ఆధార్లో కానీ సర్టిఫికెట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకొని కోర్సు రాసుకుంటే పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని అదృష్టవంతులు చేస్తాయి. ప్రతి ఒక్కరు పేరులో ఏ నంబర్ ఉంది? 12వ నంబర్ ఉందా, 13 ఉందా, 16 ఉందా, 18, 19, 27, 31, 33, 36, 57, 64 వర్స్ట్ నంబర్స్. ఇది కాకుండా 1, 6, 6, 3 ఉండకూడదు. ఈ నంబర్స్ లేకపోతే మీ లైఫ్ ధన్యం అండి, మీరు పట్టిందల్లా బంగారమే. ఈ నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా 100% హీరోల నుంచి జీరోలు అయిపోతారు, పైనుంచి కింద పడిపోతారు. ఇలా పడిపోకుండా ఉండడానికి న్యూమరాలజీ ఒక ముఖ్యమైన దారి. సో నా అడ్వైస్ తీసుకోండి. సో 20 ఇయర్స్ బ్యాక్ నా దగ్గర కరెక్షన్ తీసుకుని అందరూ కూడా హైదరాబాద్లో రోజు కోటీశ్వర్లు, కోట్ల అని కోట్లు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు. సో మీ లైఫ్ బాగుండాలి. సో న్యూబార్న్ బేబీస్కి చాలా ఇంపార్టెంట్. న్యూబార్న్ బేబీస్కి రోజుకి 100 పేర్లు పెడుతున్నారు, 20 పేర్లు పెడుతున్నారు, 30 పేర్లు పెడుతున్నారు. న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాయిస్ ఇవ్వడం లేదు. ఆ పుట్టిన డేటు టైము ప్రకారం అక్షరం చెప్తాను, పేర్లు చెప్తాను. ఇది 1 టైం ఫీ ఉంటుంది. చిన్నపిల్లలకి దోషాలు ఉంటాయి, కాంచానాం కర్మ విమోచన దోషాలు వదిలించుకోండి. ఎంతో కష్టపడి ఒక పిల్లోనో 2 నాకు అంటున్నారు, ఆనందంగా ఫీజు ఇవ్వండి, నేను ఆనందంగా మీ కరెక్షన్స్ ఇస్తాను. బిడ్డకు 100 ఏళ్ళ ఆయుష్ ఉండేలాగా దీవిస్తాను, మంచి నేమ్ కరెక్షన్స్ ఇస్తాను. సో 20 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన అందరూ ఐఐటి టాపర్స్, మంచి మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, 10th ఇంటర్లో ఇచ్చిన వాళ్ళంతా ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. సో మీ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉండాలి. మాట ఎదకుందన్న వాళ్ళు, కోపంగా ఉన్నవాళ్ళు, తర్వాత రఫ్గా ఉన్నవాళ్ళు, తిరుక్కున్న ఆన్సర్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా పేరులో మనం కొట్టక్కర్లా తిట్టక్కర్లేదు, చిన్న మార్పు చేస్తే వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. సో టేక్ మై అపాయింట్మెంట్. పేరులో అక్షరం మార్పు మీ జీవితాల్లో ఇస్తుంది గెలుపు.
గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.